ధ్యానించుకున్నామండి. ఈరోజు మన వాక్యాంశము కుటుంబం, ఫ్యామిలీ, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. మన జీవితంలో కుటుంబం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎందుకని దేవుడు ఒక కుటుంబాన్ని ఏర్పరుస్తున్నాడు, ఆ కుటుంబ సభ్యుల యొక్క ఆ యొక్క బాధ్యత ఏంటి, ఈ అన్ని విషయాన్ని కూడా ఈరోజు మనం ధ్యానించుకుందాం. ముందుగా దేవుడు ఒక మనిషిని, ఒక నరుణ్ణి సృష్టించినప్పుడు, ఆదామును దేవుడు సృష్టించినప్పుడు ఆ నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని అనుకుని అతనికి సాటి అయిన సహకారాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో అతని ఆ యొక్క ప్రకటన నుంచి ఒక ఎముకను తీసుకుని దాన్ని మాంసం కూర్చి ఆమెని ఒక స్త్రీగా సృష్టించాడు. అవునా కాదండి? మనం చూడొచ్చు ఆదికాండం 1వ అధ్యాయము 26, 27 వచనాల్లో దేవాది దేవుడు మరి మనిషిని తన స్వరూపమందు సృష్టించినట్టుగా, మరి ఆ యొక్క మనిషికి సహాయకారిగా ఒక స్త్రీని సృష్టించినట్టుగా మనం ఆదికాండంలో చూస్తాం. ముందుగా మనం చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయము చదవండి. దేవుడు మన స్వరూపమందు మన కోరిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించెను. దేవుని స్వరూపమందు వారిని సృష్టించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృష్టించెను. మరొక వాక్యం చదువుకున్నట్లయితే ఆదికాండము 2వ అధ్యాయము 21 మరియు 22 వచనాలు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటములలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసిన తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటి ముక్కలో స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునకు చాలండి. ఇక్కడ మనం చూడొచ్చు, ముందుగా దేవుడు ఆదామును సృష్టించాడండి. ఈ ఆదాము సృష్టించబడినటువంటి ఆ నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు, అతనికి సాటి అయిన సహాయమును అందించాలి అని చెప్పి దేవుడు అప్పని సృష్టించాడు. మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అక్కడ దేవుడు హవ్వని సృష్టించలేదు, కానీ హవ్వను మాత్రం సృష్టించలేదు, కానీ ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పరిచాడు. అవునా కాదు? ఎందుకంటే ఆదాము హవ్వని ప్రేమించి వారిని ఆశీర్వదించి వారికి కుమారుని అనుగ్రహించాడు. వారి పేర్లు ఏంటండి? కయీను మరియు హేబేలు. వీరిని ఆశీర్వాదంగా దేవుడు వారికి ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, ఏకాంగులను సంసారులుగా మార్చే దేవుడు అని. కీర్తన గ్రంథం 68వ కీర్తన 6వ వచనంలో, కీర్తన గ్రంథం 68వ కీర్తన 6వ వచనం మనం చదువుకున్నట్లయితే, దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఏకాంగులను సంసారులుగా చేయుట దేవుని యొక్క ఆశీర్వాదం. అవునా కాదా? ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్. ఏకాంగులు సంసారులుగా మారడం అనేది దేవుని యొక్క ఆశీర్వాదంలో ఒక ఆశీర్వాదం. మరొక మాట కూడా మనం చూస్తే, గర్భఫలము దేవుడి నుంచి బహుమానం, కుమారుని అనుగ్రహించు స్వాస్థ్యం. అవునా కదా? కీర్తన గ్రంథం 127వ కీర్తన 3వ వచనం చదువుకున్నట్లయితే, కీర్తన గ్రంథం 127వ కీర్తన 3వ వచనం నాకు చెప్పండి. 127వ కీర్తన 3వ వచనం. నూట 27వ కీర్తన 3వ వచనం. మూడండి.
కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము చాలండి. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. స్త్రీకి పురుషుడికి వివాహం అనేది ఏకాంగుల సంసారంగా మారనేది దేవుని యొక్క ఆశీర్వాదంగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత వారిని ప్రేమించి దేవుడు మనకు పిల్లలు ఇస్తున్నాడు. ఇది కూడా మరొక ఆశీర్వాదం. అవునా కదా? మరి సామెతల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నట్లయితే 17:6లో కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారం. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము అంటే కిరీటం అంటే ఏంటండి? ఇట్ ఈస్ అన్ ఆనర్, నాట్ జస్ట్ గిఫ్ట్. ఇట్ ఈస్ అన్ ఆనర్. అవునా కదా? మనం కిరీటం ఎవరికి పెడతామండి? రాజులకు పెడతాం. ఇప్పటికీ కూడా ఇంగ్లాండ్ దేశంలో లేదా కొన్ని దేశాల్లో ఆయా సంప్రదాయాలు వాళ్ళు పాటిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ క్వీన్ మీద ఆ క్రౌన్ పెడతారు, లేదా ఆ రాజు మీద క్రౌన్ పెట్టి వాళ్ళు కనపరుస్తారు. అవునా కదా? అదే కిరీటం అనేది క్రౌన్ రిప్రజెంట్స్ అండ్ ఆనర్. అంటే కుమారుల కుమారులు అంటే ఇప్పుడు ఏదైందంటే కుమారులు మాత్రమే కాదు, వారికి కుమారులు. కుటుంబం పెద్దదైంది. అవునా కదా? పొడిగించబడిన కుటుంబం ఇట్ ఈస్ లైక్ ఎ క్రౌన్, ఇట్ ఈస్ లైక్ ఎ హానర్. హల్లెలూయా. మరి వృద్ధులు అదే కుటుంబానికి అలంకారము, అది కూడా ఆశీర్వాదం. అవునా కదా? మనందరం అలంకరించుకుంటాం. ఇట్ గివ్స్ us ద బ్యూటీ. అవునా కదండి? అది కూడా దేవుడి యొక్క ఆశీర్వాదం. అంటే దేవుడు కుటుంబాన్ని ఏర్పరచాలని ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడు కుటుంబాలను ఏర్పరుస్తున్నాడు, అది మంచిదిగా దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. మరి బహుశా అనుకోవచ్చు, అంటే కుటుంబంలో ఇంత ఆశీర్వాదం ఉందా? ఒక కుటుంబంలో దేవుడు ఇంత దీవెన ఉంచాడా అని మనకు అనిపించవచ్చు. మరి ఎవరి ఇంత దీవెనని మరి నేను పొందుకోవాలంటే నేను ఏం చేయాలి? మరి నన్ను ఏకాంగులు సంవత్సరాలుగా దేవుడు చేశాడు. మరి గర్భఫలాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. ఈ పూర్తి ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే, ఆ దీవెనకి మనం పాత్రులుగా ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది మనం ఆలోచిస్తే, మరి దేవుడు ఆయన వాక్యం ద్వారా, బైబిల్ గ్రంథం ద్వారా ఒక కుటుంబంలో తండ్రి బాధ్యత, తల్లి బాధ్యత, అదేవిధంగా భార్యాభర్తల మధ్య వారికి ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్, ఇంకా మనం చూస్తే ఆ యొక్క పేరెంట్స్కి పిల్లలకి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క సంబంధం విషయంలో, పిల్లలు ఎలా ఉండాలి అనే విషయంలో, అన్నిటిలో కూడా దేవుడు ఆయన వాక్యం ద్వారా రాయించినట్టుగా మనం చూస్తాము. ముందుగా మనం చూస్తే మరి తండ్రి మరియు తల్లిదండ్రుల యొక్క వారి యొక్క బాధ్యత ఏంటి, వారు ఏ రీతిగా కుటుంబంలో ప్రవర్తించాలి, బైబిల్ దాని గురించి ఏం చెప్తుంది అనే మాట మనం చూద్దాం. ముందుగా విల్ టేక్ ఫాదర్, తండ్రి అంటారు. సాధారణంగా తండ్రి హీ ఈజ్ ద ప్రొటెక్టర్ ఆఫ్ ద ఫ్యామిలీ. అవునండి? ఒక కుటుంబానికి సంరక్షకునిగా, పోషకునిగా తండ్రిని చూపిస్తూ ఉంటారు. అంటే ఒక ఫ్యామిలీ సరైనటువంటి మార్గంలోకి నడిపించాలి అనేది తండ్రి యొక్క బాధ్యత. అవునా కాదు? మనం ఆనాడు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యోబు గ్రంథంలో యోబును గురించి రాయబడింది. అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యమైన న్యాయమైన జీవితాన్ని జీవిస్తున్నవాడు. అలాంటి యోబు దేవుడు ఆయన ఆశీర్వదించి 7 మంది కుమారుల్ని, 3 కుమార్తెల్ని, మొత్తం 10 మంది పిల్లల్ని యోబుకి దేవుడు అనుగ్రహించాడు. మరి యోబు బాగా ధనవంతుడు, ఆయనకి బోలంత ధన సమృద్ధి, బోలంత ఆస్తి కూడా దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తాం వాక్యంలో. అలాంటి యోబు తను ఏం చేస్తున్నాడు, ఆ బిడ్డల పట్ల ఆయన జరిపిస్తున్నటువంటి కార్యం ఏమిటి అని మనం చూస్తే యోబు గ్రంథం 1వ అధ్యాయము 4-5 వచనం చదువుకున్నట్లయితేనండి, యోబు గ్రంథము అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ ఇంటలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెళ్ళు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని వినిపించుచూ వచ్చింది. వారి విందు దినములు పూర్తి కాగా యోబు
తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుకొచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. యోబు నిత్యము ఎలాగు చేయుచుండెను? ఆయన అరుణోదయమున లేచి తన కుటుంబం కొరకు, తన బిడ్డల కొరకు ఆయన దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. వారి కొరకు దహన బలిని అర్పిస్తూ వారిని పవిత్రపరుస్తూ, ఎక్కడ నా పిల్లలు దేవుడిని తమ హృదయాలను దూషించి పాపాత్ములుగా మారుతారో, అపవిత్రులు అవుతారో, మరి ఉదయకాలం లేచి వారి కొరకు ఏం చేస్తాడంటే ఆయన దహన బలి అర్పిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఈరోజు మరి కుటుంబాలలో మరి ఎవరైతే ఆ యొక్క తండ్రి స్థానంలో ఉన్నారో వారి యొక్క బాధ్యత వారి బిడ్డలకి ఆస్తిపాస్తులు పోటీయడం మాత్రమే కాదండి. ఇక్కడ యోబు కష్టపడుతున్నాడు. యోబుని దేవుడు ఆశీర్వదించాడు. ఆయనకి మరి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 ఎడ్లు, 500 గాడిదలు, ఇంకా రకరకాల విస్తారమైన ఆస్తి యోబుకు ఉందండి. వాస్తవానికి దాన్ని ఇంకా మల్టిప్లై చేయాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు పొద్దున్న లేచి. అవునా కాదండి? మరి ఇంకా సంపాదించాలి, పిల్లలకి ఇంకా పోగేయాలి అని బహుశా సాధారణంగా బయట ఆలోచిస్తూ ఉంటారు. నా పిల్లలకి ఇంకా నేను పోగేయాలి, ఇంకా నేను సంపాదించాలి. కానీ అక్కడ యోబు తన బిడ్డల కొరకు ఆయన ఆశ, ఆయన తాపత్రం ఏంటంటే, ఎక్కడ నా పిల్లలు దేవుని దృష్టిలో పాపాత్ములు అయిపోతారో, ఎక్కడ నా పిల్లలు దేవుని శాపానికి గురవుతారో అని చెప్పి వారి కొరకు ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం. ఈరోజు ఒక కుటుంబంలో తండ్రి స్థానంలో శ్రీమంత్ గారు వారి కుటుంబం కొరకు ప్రార్థించవలసిన వారే ఉన్నారు. హల్లెలూయా. భార్య కలిగి వారి కొరకు ప్రార్థిస్తూ వారికి చక్కని అలవాటును వారు నేర్పుతూ వారిని సరైన మార్గంలో వారి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత దేవుడు ఇచ్చాడు. మరి తల్లిని గురించి మనం బైబిల్లో ఏం తీసుకోవచ్చండి అని అంటే, ఆనాడు సమూయేలు కొరకు ఒక బిడ్డనిమ్మని చెప్పి హన్నా చేసిన ప్రార్థన అందరికీ తెలుసు. ఆమె గొడ్రాలి యొక్క స్థితిలో మరి అందరి చేత నానా రకమైన మాటలు పడుతూ ఎంతో దుఃఖంతో దేవుని యొక్క ఆలయంలో ప్రవేశించి కన్నీటితో ప్రభువుని ప్రార్థిస్తూ ఆయన్ని అడుగుతుంది. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకున్నట్లయితే, వారు షీలోహులో అన్నపానములు పుచ్చుకున్న తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభం దగ్గర ఉన్న ఆశల మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతులను వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతికి యెహోవా, నీ సేవకులను నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకులను నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలను నాకు మగపిల్లను దయచేసినలా వారి తల మీద క్షవరపు కత్తి ఎన్నటికీ రానియక వారు బ్రతుకులన్నింటినీ నేను వారి యెహోవాను మీకు అప్పగింపులని గుర్తుపడి చేసుకున్నాను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏవి ఆమె నోరు కనిపించుండెను. హల్లెలూయా. ఆనాడు హన్నా ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉందండి. ప్రభు సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉంది. దేని కొరకు అని అంటే, అయ్యా గర్భఫలం దయచేయండి, నా మీద ఉన్నటువంటి ఈ నిందను తొలగించు ప్రభువా అని చెప్పి హన్నా ప్రార్థిస్తున్నాడు. ఎలా ప్రార్థిస్తుందండి? ఆమె ప్రార్థన ఎలా ఉందంటే, అక్కడ ఉన్నటువంటి యాజకుడైన ఏలీ అనుకుంటున్నాడు, ఈమెది పొద్దున్నే ఏలీ అనుకుంటున్నాడు, ఈమె తాగొచ్చిందా, ఏమండి, ఈవేళ మత్తుగా ఉందేంటి, మత్తులో ఉందా అని అనుకున్నాడు. అంటే ఆమె మూలుగు, ఆమె ప్రార్థన, ఆమె కన్నీరు అంతలా కావస్తున్నారు. దేవుని సన్నిధిలో ఆమె తను కుమ్మరిస్తుంది, దేవుని అడుగుతుంది, ప్రార్థిస్తుంది, ప్రభువా నాకు సహాయం దయచేయి. ఈరోజు ఒక కుటుంబంలో తల్లి ఆ భార్య కలిగి ఉన్నారండి. హల్లెలూయా. మనం ఇప్పుడే చూసాం తండ్రి ఏ రకంగా ఉండాలి. యోబు గ్రంథంలో యోబు ఏ రకంగా అయితే అరుణోదయమున లేచి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. తన పిల్లల్ని కొరకు దహన బలి అర్పిస్తూ ఉన్నాడు. నిందారహితమైన జీవితం ఎలాగైతే జీవిస్తున్నాడు. తల్లి దగ్గరికి వస్తే తల్లి హన్నా ఏ రీతిగా అయితే ప్రార్థన చేస్తుందని, భారపరితమైన ప్రార్థన, కన్నీటి ప్రార్థన.
ఎంతమందికి కన్నీటి ప్రార్థన అనుభవం ఉంది? కన్నీటి ప్రార్థన అనేది ఒక శక్తివంతమైనటువంటి ఆయుధం. తెలుసా మీకు? జరగాల్సిన కీడును కూడా అది ఆపేస్తుంది. హల్లెలూయా. అసాధ్యమైన కార్యాన్ని కూడా అది సాధ్యపరుస్తుంది. ఆనాడు ఒక పట్టణమంతా తమను తాము ప్రత్యేకపరుచుకుని కన్నీరు విడిచి ప్రభువుని ప్రార్థించినప్పుడు వారి మీదకి రావాల్సిన కీడు మాయమైంది. ఈరోజు మరి కుటుంబంలో ఉన్నటువంటి తల్లులు భారం కలిగి ఆ కుటుంబం కొరకు, భర్త కొరకు, పిల్లల కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. కుదిరితే చేయడం కాదు, దట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. మరి ఇది తల్లిదండ్రుల యొక్క బాధ్యతగా మనం చూస్తున్నాం. తరువాత భార్యాభర్తలుగా వాట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ? ఈరోజు మన వాక్యాంశం ఏంటండి? కుటుంబం, ఫ్యామిలీ ఏ రకంగా ఉన్నది, వారి ఉన్నటువంటి ఆ యొక్క ప్రతి వ్యక్తికి ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది మనం వాక్యంలో మనం తెలుసుకుంటాం. ఇప్పుడు దాకా మనం తల్లిదండ్రుల బాధ్యతలను చూస్తాం. ఇప్పుడు భార్యాభర్తలుగా వాట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ అనేది మనం చూసినట్లయితే, ముందుగా ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 24 వరకు మనం చదువుతున్నాం. చదవండి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సైనలాగున పురుషుడు భార్యకు శిరస్సైనాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే స్త్రీలారా, ఒక రకంగా చెప్పాలంటే భార్యలారా, వారి భర్తలు ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి, భర్తలకు లోబడండి. క్రీస్తు సంఘమునకు శిరస్సైనలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. కాబట్టి వారికి మీరు లోబడండి అని దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడండి. మరి చాలా సందర్భాల్లో ఈ ఇన్ఫీరియారిటీ, సుపీరియారిటీ కాంప్లెక్సెస్, ఈ డామినేషన్స్ అనేవి భార్యాభర్తల మధ్య వచ్చి వారి మధ్య ఉండవలసిన సఖ్యతను పాడు చేస్తూ ఉంది. అవునా కాదు? దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు, అమ్మా నీవు నీ భర్తకు లోబడి ఉండాలి. అది నా ఆజ్ఞ, సూచన, సలహా కాదు. ఎందుకనంటే ఒక సంఘానికి దేవుడు క్రీస్తు ఎలాగైతే శిరస్సే ఉన్నాడో, నీ కుటుంబానికి నీ యొక్క భర్త శిరస్సే ఉన్నాడు. కాబట్టి అతనికి లోబడి జీవించాలి. చదవండి. పురుషులారా 24వ వచనం అండి. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యను కూడా ప్రతి విషయంలోనూ పురుషులకు లోబడవలెను. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. స్పష్టంగా చెప్తున్నాడు, స్త్రీలారా మీరు ఈ పురుషులకు లోబడండి అని అక్కడ వాక్యంలో చూస్తున్నాం. మరి ఈ వాక్యాన్ని బట్టి పురుషులు హెచ్చవలసినటువంటి అవసరం లేదు. వాళ్ళు ఏదో ఈ వాక్యం ఏదో బాగుందండి, ఈ వాక్యాన్ని అడ్డుపెట్టుకుని మేము మాట్లాడుకుంటాం అంటే అది సరైన పద్ధతి కాదు. ఇదే గ్రంథంలో దేవుడు మరొక వాక్యం రాస్తున్నాడు. 1 పేతురు 3వ అధ్యాయము 7వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయము 7వ వచనం. అటువలనే పురుషులారా జీవమును కృపావరమును మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయి. ఇందాక భార్యను ఏ రీతిగా ప్రవర్తించాలో అనే దాని గురించి మనం ఎఫ్ఎస్సి పత్రికలో మనం చూస్తాం. ఇప్పుడు భర్తల గురించి ఆయన వాక్యం ద్వారా ఆయన చెప్తున్నాడు, జీవమను కృపావరములో. ఏంటంటే ఏ వరములో? అది జీవమను కృపావరములో భార్యలంట
మీతో పాలివారై ఉన్నారు. వారు మీరు కలిస్తేనే అక్కడ జీవము, అందులో జీవం అనే కృపావరంలో మీ భార్యలు కూడా పాలివారై ఉన్నారు. కాబట్టి వారు బలహీనులు కదా అని చెప్పి వారిని మనం తక్కువగా చూడకూడదు, మన ఇష్టానుసారం మనం ప్రవర్తించకూడదు. కానీ వారు మనకంటే భౌతికంగా శారీరకంగా బలహీనులుగా ఉన్నారు కనుక వారిని మరింత సన్మానించి, వారిని మరింత గౌరవించి, మనం జ్ఞానం కలిగి వారి ఎలా ప్రవర్తించాలి అనేది ఇక్కడ వాక్యం యొక్క ఉద్దేశం. అంటే ఒకటి, స్త్రీలు భార్యలు తమ భర్తలకు లోబడి ఉండాలని, వారిని గౌరవించాలని. ఎందుకంటే ఆ కుటుంబానికి వారు శిరస్సే ఉన్నారు కాబట్టి. భర్తలు భార్యని సన్మానించాలి, ఎందుకంటే జీవమును కృపావరంలో వారు పాలివారే ఉన్నారు కాబట్టి. దేవుడు మన ప్రార్థనలు పరిపూర్ణంగా అంగీకరించి ఆ ప్రార్థనల ద్వారా మనల్ని నడిపించడానికి వారు కూడా పాలివారే ఉన్నారు కాబట్టి భార్యలను సన్మానించి వారి పట్ల జ్ఞానం కలిగి ప్రవర్తించండి అనేది ఇక్కడ వాక్యం యొక్క సారాంశం. మొదటి మనం ఏం చూసామండి? తల్లిదండ్రుల యొక్క బాధ్యతను మనం చూసాం. రెండోది భార్యాభర్తల యొక్క రెస్పాన్సిబిలిటీస్, వారి యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, వారు ఏ రీతిగా ప్రవర్తించాలి అనే దాన్ని మనం వాక్యంలో చూసాం. మరి మూడోదిగా మనం చూస్తున్నాం పేరెంట్స్, పిల్లలను ఎలా చూడాలి, వారితో ఎలా ఉండాలి. పిల్లలు జాగ్రత్తగా వినాలి, ఇది మీ గురించే. పిల్లలు, నేను కూడా పిల్లలు, హల్లెలూయా. ఏమండి, నేను కూడా పిల్లలు. ముందుగా మనం చూస్తే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం రాజేశ్వర్ చదువుతారు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచుడి. ఇక్కడ ముందుగా పేరెంట్స్ వారి పిల్లల పట్ల ఎలా ప్రవర్తించాలి అని అంటే, అయ్యా తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలంటే చాలా ఇష్టం మాకు తెలుసు, మీ పిల్లల్ని మీరు ప్రేమిస్తారని కూడా మాకు తెలుసు. అలాగని చెప్పి మీ పిల్లలకు కోపం లేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచేశారు. దేవుడు మనల్ని ప్రేమించి గర్భఫలం మన కుటుంబానికి అనుగ్రహించినప్పుడు వారు నా సొంతం అని అనుకోకుండా మనం ఏమవుతుందంటే, అది ప్రభు నాకు ఇచ్చినటువంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీగా మనం దేవుని యొక్క శిక్షలోనూ ఆ యొక్క బోధలోనూ వారిని చక్కగా పెంచే ప్రయత్నం మనం చేయాలని. అంతే తప్ప వారికి కోపం రేపి వారిని నడవలసినటువంటి మార్గం నడిపించకుండా మనం డైవర్ట్ చేయకూడదు. అవునా కదండి? ఎందుకంటే జాగ్రత్త, పిల్లలు మరి వారి యొక్క అలవాట్లు అవనివ్వండి, వారి యొక్క హృదయ స్థితి, వారి యొక్క ఆలోచన విధానం అంతా కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తుంది. ఒక 20-30% మనం నివాసం ఉన్నటువంటి ఆ యొక్క సరౌండింగ్స్ వల్ల, స్కూల్ వల్ల, సొసైటీలో రావచ్చు. కానీ మిగిలిన 70-80% తల్లిదండ్రుల యొక్క ప్రభావం పిల్లల మీద ఎక్కువ ఉంటుంది. మన పిల్లలు సరిగా లేరు అని అంటే వీ షుడ్ బ్లేమ్ అవర్ సెల్ఫ్ ఫస్ట్. మనం సరిగా లేవని అర్థం. ఏ కుటుంబంలోనైతే పిల్లలు సరిగా ప్రవర్తించట్లేదు, అది ఇష్టానుసారంగా ఉంటున్నారు అని అంటే ఆ కుటుంబంలో తల్లిదండ్రులు సరిగా లేరు అని అర్థం. వాక్యం చెప్తుంది సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనంలో, 22వ అధ్యాయము 6వ వచనంలో, వారు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇక్కడ వారు నడవవలసిన త్రోవను వారికి నేర్పాలి. ఎలా నేర్పాలి? బాబు, నువ్వు బాగా నడునైనా, నువ్వు ఆ రోడ్డు మీద చక్కగా నడు, నేను ఈ బుధలో చేస్తాను, నన్ను చూడద్దు, నువ్వు మాత్రం రోడ్డు మీద చేయాలంటే వెళ్తాడండి? మీరు ఏ బుధలో చేస్తే వెళ్తారో మీ అబ్బాయి మీ అమ్మాయి అదే బుధలో చేస్తారు. అవునా కాదు? ఎందుకంటే వాళ్ళు మీ పిల్లలు కాబట్టి. మీ పిల్లలు మీరు ఏం చేస్తే అది వాళ్ళు చేస్తారు. ఈరోజు
బాలుడు నడవవలసిన త్రోవను, అంటే ఇక్కడ బాలుడిని కాదు బాలికని కాదు, పిల్లలు వారు నడవవలసినటువంటి త్రోవను మీరు వారికి నేర్పండి. ఉదాహరణకి నాకు తెలిసినటువంటి నా ఫ్రెండ్స్లోనే కొంతమంది పేరెంట్స్ వాళ్ళు భయంకరమైన స్మోకింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, డ్రింకింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. పిల్లలు చక్కగా చదివేవాళ్ళే, నాకు కూడా ఫ్రెండ్స్ బాగా చదువుతున్నారు, కానీ వాళ్ళ పేరెంట్స్ సరిగ్గా లేదు. వాళ్ళు పెద్దోళ్ళు అయ్యే కొద్దీ ఆ ప్రభావం వాళ్ళు ఉంటుంది కదండి. ఆ టీనేజ్ లెవెల్ దాటిన వెంటనే ఏ పేరెంట్స్ అలా ఏ పేరెంట్స్ అయితే ఆ అలవాట్లు కలిగి ఉన్నారో వారి పిల్లలు సేమ్ అదే అలవాటు చేస్తారు చాలా ఎర్లీగా. ఎందుకంటే మనం ఎంతమంది గురువుల దగ్గర మనం తరఫీదు పొందినా మన పేరెంట్సే మన గురువులు, అవునా కదా. వారు ఏం చేస్తారో అదే పిల్లలు చేయడానికి 99% అవకాశం ఉంటుంది. బాలుడు సరైన మార్గంలో నడవాలి అంటే ముందు మనం నడవాలి. మనం నడిచి వారికి ఒక మాదిరి మార్గం చూపించినప్పుడు వారు చక్కగా ఆ మార్గంలో నడవగలుగుతారు. ఎప్పుడైతే వారికి మనం చక్కని మార్గాన్ని ఆ యొక్క చిన్న వయసులో నేర్పించగలుగుతామో వారు పెద్దవారైనప్పుడు వారు అనేక మందికి ఆ మార్గాన్ని పరిచయం చేస్తారు. హల్లెలూయా. ఈరోజు పేరెంట్స్గా మన యొక్క రెస్పాన్సిబిలిటీ, మన యొక్క బాధ్యతను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి మరొక మాట మనం చూసినట్లయితే సామెతలు, అదే సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో 17వ వచనం మనం చదువుకున్నట్లయితే, జ్యోతిగా చదవండి. సామెతలు 29వ సామెత 17వ వచనం అండి. నీ కుమారుణ్ణి శిక్షించిన యెడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనస్సుకు ఆనందం కలుగజేయును. హల్లెలూయా. మీ పెరట్లోనో, మీ దొడ్లోనో, మీ ఇంటి ముందో, మీ ఇంటి వెనకాలో ఏదైనా ఒక మొక్కని వేసేది అనుకోండి. ఆ మొక్క స్టార్టింగ్లో ఇలా వంకరగా పెరిగింది అనుకోండి. మీరు ఏం చేస్తారండి? దాన్ని ముందుగా దాన్ని వంచి ఏమండి ఆ వంకరలన్నీ లాగా తీసి పచ్చిగా ఉన్నప్పుడే ఆ వంకరలన్నీ తీసి సమానంగా పెట్టి దానికి ఒక కర్ర పాతి, ఆ కర్రకి పైన ఒక 2 కింద ఒక 2 తాళ్ళు పెడతారు. ఎందుకు కడతారండి? అది చిన్నప్పుడే వంకర తిరిగితే అది పెద్ద అయిన తర్వాత ఎన్ని వంకర తిరుగుతుంది. అందుకే మన పిల్లల్ని మనం శిక్షించే వయసులో శిక్షించకపోతే, మనం వాళ్ళని శిక్షణలో మనం పెట్టకపోతే వారు పెద్ద అయిన తర్వాత వాళ్ళని బట్టి మనం బాధపడాల్సి వస్తుంది, వాళ్ళు బాధపడతారు, అవునా కదా. మరి ఇక్కడ మనం ఏం చెప్తున్న మాట కాదు, దేవుడి వాక్యం చెప్తున్నమాట. నీ కుమారుణ్ణి శిక్షించినలా ఆ శిక్ష ఏం చేస్తుందంటే భవిష్యత్తులో వారు నిన్ను సంతోషపరుస్తాడు, నీ మనస్సుకు ఆనందం కలుగజేస్తాడు. అలా కాదని ఆ మొక్కను అలాగే వదిలేసాను అనుకోండి, అది ఆ మొక్కలు తిరిగి ఈ మొక్కలు తిరిగి పచ్చికోటింటోకో ఎదుటింటోకి వెళ్ళిపోతే దాన్ని నరికే పరిస్థితి వస్తుంది. కాబట్టి మన జీవితంలో తల్లిదండ్రులుగా పిల్లల పట్ల మన యొక్క రెస్పాన్సిబిలిటీ, మన యొక్క బాధ్యత, వారిని శిక్షించే సమయం వచ్చినప్పుడు శిక్షించాలి. వారి పట్ల ప్రేమ చూపే సమయం వచ్చినప్పుడు వారిని ప్రేమించడం మనం నేర్చుకోవాలి. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినట్లయితే, బెత్తము వాడని వాడు కుమారునికి విరోధుడు, కుమారుని ప్రేమించేవాడు వారిని శిక్షించును. ఎవరి పిల్లలు మీరు ప్రేమిస్తున్నారా? ప్రేమించట్లేదా? ప్రేమిస్తున్నారా? ప్రేమించట్లేదా? క్లారిటీ కావాలి. బెత్తం వాడుతున్నారా? వాడట్లేదా? బెత్తం వాడకపోతే మీరు మీ పిల్లల్ని ప్రేమించట్లేదు దేని లెక్క. దిగ్జనాలు చాలా కోపంగా చూస్తుంది. ఏమండి? బెత్తము వాడకపోతే ఏమండి, బెత్తము అక్కడ దాని అర్థం ఏంటంటే, బెత్తం చేతిలో ఉంటే పిల్లలు స్కూల్లో సెటిల్డ్ అవుతారో అవరండి. సార్ బెత్తంతో ఒక్కసారి టీవీలో కప్పని కొట్టగానే ఎంతమంది ఏదన్నా చేస్తారో ఒక్కసారి అందరూ కూడా అలర్ట్ అయిపోతారు, క్రమశిక్షణ వచ్చేస్తుంది, అవునా కదండి. మన బిడ్డల పట్ల కూడా బెత్తము వాడకపోతే మనం వారికి శత్రువులు చెప్తున్నాం అని వాళ్ళు సరైన మార్గంలో వారిని పెంచలేకపోతున్నాం అర్థం. కాబట్టి మనం తల్లిదండ్రులుగా మనం బెత్తం వాడాలండి. మనకి విపరీతమైన ప్రేమ ఉండొచ్చు మన పిల్లలంటే, చెప్పలేనంత ప్రేమ మమకారం మనకు ఉండొచ్చు. బెత్తం వాడలేదు కూడా వాళ్ళ మంచి కోసమే, అవునా కదండి. ఆ బెత్తం వాడకపోతే కనుక తర్వాత వాడదామని ఉపయోగం ఉంటుంది.
కాబట్టి తల్లిదండ్రులుగా మన యొక్క రెస్పాన్సిబిలిటీ పిల్లల్ని సరైన మార్గంలో మనం నడిపించగలగాలి. దేవుడికి ఇష్టలుగా మనం వారిని పెంచగలగాలి. శిక్షణలోనూ వారిని తీసుకెళ్ళగలగాలి. ఇప్పుడు ఆఖరిగా పిల్లలు ఎలా ఉండాలి అనేది మనం 4వదిగా మనం చూద్దాం. మొదటిగా తల్లిదండ్రులు, రెండవదిగా భార్యాభర్తలుగా, మూడవదిగా తల్లిదండ్రులు పిల్లలు ఏ రకంగా మనం చూడాలి, 4వదిగా పిల్లల తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి, వారు ఏ రకంగా మెలగాలి అనేది మనం చూద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం అండి. 20:12. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుకో. ఎవరైతే వారి తల్లిదండ్రుల్ని సన్మానిస్తారో, ఎవరైతే వారి తల్లిదండ్రుల్ని వారి జీవితాల్లో వారు ఘనపరిచి ఆ యొక్క గౌరవాన్ని, ఆ యొక్క మర్యాదను వారు ఇస్తారో, వారి ముదిమలో ఎవరైతే వారిని విడిచిపెట్టకుండా వారి బాధ్యతను వారు తీసుకుని వారిని చక్కగా చూసుకోగలుగుతారు. కానీ సన్మానించడం అంటే దండేసి లేకపోతే కాదండి. సన్మానించడం అంటే వారికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క గౌరవాన్ని, వారికి మనకున్న రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యతలు వారి పట్ల జరిగించడం. మన కోసం వారి జీవితకాలం అంతా కష్టపడిన తర్వాత వారు వృద్ధులైనప్పుడు మనం వాళ్ళని విడిచిపెట్టకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం అనేది సన్మానించడం కంటే గొప్పది. అవునా కాదండి? ఏదో ఒక శాలువా కప్పి ఒక దండ వేసి సన్మానించడం కాదు కదా. వారిని జాగ్రత్తగా కాపాడుతూ వారికి గౌరవ మర్యాదలు మనం ఎదురించినప్పుడు, ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా, మనల్ని దేవుడు ఎక్కడ పెట్టినప్పటికీ కూడా దీర్ఘాయుష్ అనే వరం మనకు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి మరొక మాట మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 6వ అధ్యాయము 20 నుండి 22 వచనాలు. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 20 నుండి 22 వరకు. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము. నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నీవు త్రోవ వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును. నీవు పండుకొనినప్పుడు అది నిన్ను కాపాడును. నీవు మేలుకొనినప్పుడు అది నీతో ముచ్చటించును. మరి ఏ కుమారుడైతే తమ తండ్రి ఆజ్ఞలు గైకొంటూ తన తల్లి ఉపదేశాన్ని తోసివేయకుండా వాటిని తీసుకుంటాడో, అది వారి మెడ చుట్టూ, మరి ఎవరైతే అక్కడ మెడ చుట్టూ కట్టడం, ఎవరైతే వాటిని చాలా ఇంపార్టెంట్గా వాళ్ళు తీసుకుని ఆ మాటలకి వారు పూర్తిగా వాటిని అంగీకరించి అతి రీతిగా వారి యొక్క జీవితాన్ని వారు మార్చుకున్నట్లయితే, వారు ఏ మార్గాన్ని చూపిస్తున్నారో ఆ మార్గంలో చక్కగా వారు నడవగలిగితే, ఆ మాటలే వారు ఇస్తున్నటువంటి ఆ ఉపదేశమే వారి జీవితాల్లో వారికి మేలుకరంగా ఉంటాయి. హల్లెలూయా. ఎవరి ఏ తల్లిదండ్రులు వారి పిల్లలకు చెడిపోయే సలహాలు ఎందుకు? అవునా కాదా? చెడిపోయే సలహాలు ఇస్తాడు వారి తల్లిదండ్రులు కాదు. ఈరోజు మరి పిల్లలుగా ఉన్నటువంటి వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వారి తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను వారు తీసుకోవాలి. వారి యొక్క ఉపదేశమును వారు అంగీకరించి అతి రీతిగా వారు నడవగలిగితే వారు చక్కని మంచి జీవితాన్ని వారు పొందుకోగలుగుతారు. మరొక మాట కూడా మనం చూస్తేనండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైనడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. హల్లెలూయా. వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞల్లో మొట్టమొదటిగా ఆయన చెప్తున్నాడు, అయ్యా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుకో.
ఈరోజు నిజంగా మనం చూస్తున్నటువంటి ఈ యొక్క లోకం, ఈ ప్రపంచం ఎలాగైతుందంటే అనాథాశ్రమాలు పెరిగిపోతున్నాయి. అవునా కదండి? ఎప్పుడూ లేని విధంగా కనీని ఎన్నో రీతిలో అనాథాశ్రమాలు పెరిగిపోతున్నాయి. మరి చాలామంది మరి కొన్ని సందర్భాలు నిజంగా టీవీలో చూసినప్పుడు, మొబైల్ చాలా పాల్గొంటూ ఉంటున్నాయి. తండ్రిలో తల్లిని ఎక్కించుకుని ఏదో ఊరు తీసుకెళ్ళి విజయవాడ రైల్వే స్టేషన్లో వదిలేడు, ఆ బస్ స్టాండ్లో వదిలేడు, వదిలేసి వెళ్ళిపోతారండి. అంటే ఇంక మాకు సంబంధం లేదు, ఇంక మేము చూడలేము అని చెప్పి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నారు. లేదా వాళ్ళకి చెప్పకుండా వాళ్ళని తీసుకొచ్చి అనాథాశ్రమంలో వదిలిపెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు. నిజంగా చాలా బాధాకరమండి. వాళ్ళు ఏం చేస్తుందో తెలిసే పిల్లలు వాళ్ళ ఆయుష్ వాళ్ళు తగ్గించుకుంటున్నారు. చెప్పారు దీర్ఘాయుష్ అనే వరం వాళ్ళు పోగొట్టుకుంటారు. ఆ ముదిమ ఎందు ఆ తండ్రి లేకపోతే ఆ బిడ్డ ఎక్కడి నుంచి వస్తాడండి? వాళ్ళు కని పెంచి పెద్ద చేసి అంతటి వాణి చేసిన తర్వాత కనీసం ఆ తల్లిదండ్రులు చూడలేకపోతే వాడు ఎందుకు జీవించడం? వాడికి ఎందుకు వాళ్ళకి దీర్ఘాయుష్? ఈరోజు దేవుడు ఆయన వాక్యం ద్వారా శ్రమిస్తున్నాడు. పిల్లలారా, మీ తల్లిదండ్రులను సన్మానించండి. పిల్లలారా, మీ తల్లిదండ్రుల ఆజ్ఞలను మార్గాన్ని మీరు అనుసరించండి. వారి చెప్తున్న ఉపదేశాన్ని తోసివేయండి. వారిని మీరు సన్మానించడం ద్వారా, వారిని మీరు ఆదరించడం ద్వారా దీర్ఘాయుష్ అనే వరాన్ని మీరు పొందుకుంటారు. పిల్లలుగా వారి యొక్క బాధ్యతను ఆ పిల్లల మీద ఉన్నాయి. అవునా కాదండి? మరొక వాక్యం మనం చూద్దామండి. 1 యోహాను 4:20 1 John chapter 4:20. ఈ వాక్యాన్ని రామకృష్ణ గారు చదువుతారండి. 1 యోహాను 4:20 223వ పేజ్ నెంబర్ అండి. 4వ అధ్యాయము 20వ వచనం. 223 పేజ్ నెంబర్ అండి. 20వ వచనం. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అతడు అబద్ధికుడను, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలన ఆజ్ఞను మనం మాయలోన రోజు మనం మందిరానికి వస్తూ ఉన్నాం, దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రార్థిస్తూ ప్రభువా, నేను ప్రేమిస్తున్నానయ్యా, నీ ఆజ్ఞను నేను ప్రేమిస్తున్నానయ్యా, నీ వద్ద నాకు ఎంతో ఇష్టమయ్యా అని చెప్తూ మన సహోదరునో, మన సహోదరునో, మన అక్కనో, మన చెల్లినో మనం ద్వేషిస్తే కనుక, ఏమండి మనం ద్వేషించి అసహ్యించుకునే మనసు మనలో ఉంటే కనుక దేవుడు కూడా ప్రేమించినట్టే. ఎందుకంటే నీతో పాటు పెరిగినటువంటి నీ సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతున్నావు, కనిపించని దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నావా? యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట, మీరు దేవాలయంలో ప్రార్థించే విషయంలో ఒకవేళ మీ సహోదరునితో మీకు వివాదం ఏదైనా ఉంటే కనుక ముందు అక్కడికి వెళ్ళి అతనితో ఆ వివాదాన్ని పరిష్కరించుకుని సమాధానపడి వచ్చి అప్పుడు ప్రార్థించండి. అంతేగాని దేవుడే లోకమే అన్నట్టు అని నేను మార్చుకోను కానీ మందిరాలు తిరుగుతానంటే మాత్రం ఎలాంటి ఉపయోగం ఉంటుంది? ముందుగా మన కుటుంబ సభ్యుల్ని మనం ప్రేమించగలగాలి. మన అన్నని, మన తమ్ముడిని, మన చెల్లి, మన అక్కని మనం ప్రేమించగలగాలి. మరి నిజంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనం వాటిని క్లారిఫై చేసుకుని కాబట్టి సమాధాన పడగలిగేటువంటి మనసు మనకు ఉండగలగాలి. హల్లెలూయా. మరొక మాట మనం చూద్దామని మనం చూసి ముగించుకున్నాం. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. మొదటి తిమోతి 5వ అధ్యాయము 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినలా వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడే ఉండును. మనం జాగ్రత్తగా చూస్తే ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని,
కనీసం తన ఇంటి వారిని సంరక్షించకపోయినట్లా, వారి బాగోగులు చూడకపోతే కనుక, ఏమండి, కనీసం వారి కుటుంబ బాధ్యతలు కూడా మోయని వాడు, వారిని సంరక్షించిన వాడు, వాడు అవిశ్వాసి కంటే ఏమిటని చెడ్డవాడై ఉన్నాడు. వాడికంటే అవిశ్వాసం బెటర్. ఏమండి, కనీసం తన కుటుంబం పట్ల కూడా బాధ్యత లేని వాడు, సంరక్షణ చేయలేని వాడు అవిశ్వాసి కంటే ఈజ్ ఎ వేస్ట్. మరి అలాంటి వాడు దేవుడి కృపకు ఎలా పాత్ర అవుతుందండి? ఈరోజు మన జీవితాల్లో దేవుడు ఒక కుటుంబాన్ని ఏర్పరిచి ఆ కుటుంబం ద్వారా మనల్ని ఆశీర్వదించాలని, మనల్ని దీవించాలని మన ప్రభు కోరుకుంటున్నాడండి. ఆ కుటుంబం ద్వారా దేవుడు గొప్ప మేలును ఆ కుటుంబంలో దాచుంచాడు. అనేక మంది వాళ్ళు ఏం చేస్తారంటే కుటుంబాల్లో ద్వేషాలతో, అసూయలతో, కోపాలతో నువ్వెంత అనుకుంటూ వారి పట్ల వాళ్ళే కలహాలు రేపుకుని కుటుంబాన్ని మొక్కలు చేసుకుని వారి జీవితాన్ని శాపాలను మార్చుకుంటున్నారు. అవునా కదా? ఈరోజు మన జీవితంలో ఈ కుటుంబం అనేది దేవుడు ఏర్పరిచినటువంటి గొప్ప ఏర్పాటు అని మనం దాన్ని గ్రహించి ఆ కుటుంబం ద్వారా మనం దీవించబడాలి తప్ప ఆ కుటుంబాన్ని పాడు చేసుకుని శిక్షించబడుతుంది. కాబట్టి మరి మన బాధ్యతలు తల్లిదండ్రులుగా, భార్యాభర్తలుగా, మన పిల్లల పట్ల, మన పిల్లల విషయంలో మరి పిల్లల తల్లిదండ్రుల పట్ల ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ మనం జాగ్రత్తగా గ్రహించుకుని అతి రీతిగా మనం నడవగలిగితే, దేవునికి ఇష్టంగా మనం జీవించగలిగితే ఆయన మహాప్రభువు మనం బాధ్యతగా జీవించగలుగుతాం. కాబట్టి మన కుటుంబాన్ని మనం సంరక్షించుకుందాం. కుటుంబాలుగా దేవుని యొక్క ఆజ్ఞను అంగీకరించి కుటుంబాలుగా మనం దేవుని ప్రార్థిద్దాం. మనలను, మన కుటుంబాలను దేవుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ఈ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. ఇదిగో ప్రభువా, ఈ యొక్క ఉపవాసం అంతటి నాయన ఈ రీతిగా మేమందరూ సమకూర్చబడి మీ నామాన్ని స్తుతించి ఆరాధించడానికి, తండ్రి మిమ్మల్ని కీర్తన ద్వారా మహిమపరచడానికి, మీ సత్యవాక్యములను ధ్యానించడానికి మా అందరికీ మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. విత్తబడినటువంటి ఈ వాక్యం మా హృదయాల్లో నాటబడి ఫలింపచేయటకు సహాయం దయచేయండి. ఒకవేళ మా కుటుంబంలో ఏదైనా సమస్యలు ఉంటే, ఏదైనా వివాదాలు ఉంటే ప్రభువా తండ్రి, మరి ఆ యొక్క మంచి మనస్సుతో మరి ఒకరిలో ఒకరు ప్రేమ కలిగి, సమాధానం కలిగి, ఆదరణ కలిగి ఆ యొక్క సమస్యలను పరిష్కరించుకుని సమాధాన పడడానికి సహాయం దయచేయండి. అందరము కలిసి ఏకంఠముతో, ఏకస్వరముతో ప్రభువా మిమ్మల్ని ప్రార్థించుటకు, స్తుతించి ఆరాధించడానికి మా అందరికీ సహాయం దయచేయండి. తండ్రి, మీరు కుటుంబ వ్యవస్థను ఏర్పరిచారు. కుటుంబ వ్యవస్థను మీరు దీవించి అది మంచిదిగా మీరు చేశారు ఆయన. అదే కుటుంబ వ్యవస్థను నేను కూడా ప్రభువా జాగ్రత్తగా కాపాడుకుంటూ, దుష్టుడు అంధకారమైనటువంటి సాతాను ఆ కుటుంబాన్ని ఎలాగైనా నాశనం చేయాలని ప్రయత్నం చేస్తుండగా మరి ఆ కుటుంబం చుట్టూ ప్రభుత్వాన్ని కంచెలు వేసి ప్రభుత్వాన్ని ఆ కుటుంబాన్ని మీరు కాపాడవలసిందిగా, మా కుటుంబాలన్నింటినీ ప్రభుత్వాన్ని మీ నామ మహిమాతో మీరు నడిపించవలసిందిగా, స్థిరపరచవలసిందిగా తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.